హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత కిచెన్ 21. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మా కిచెన్ లో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే చిన్న చిన్న కాకరకాయలు ఉంటాయి కదా, ఈ కాకరకాయ కిందే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కసారి ఆ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కాకరకాయకి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇలాగ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఇలాగ కలిపేసుకొని పెట్టుకుందాము. ఇలా పెట్టుకుంటే ఒక అరగంట ఆగిన తర్వాత ఏమవుద్దంటే దీంట్లో నుంచి వాటర్ అనేది వస్తుంది. అప్పుడు మనం ఆ వాటర్ పిండేసుకుందాము. మంచిగా ఇట్లన్నిటికి స్ప్రెడ్ అయ్యేటట్టు ఇట్లా మనం కలుపుకొని ఉంచుకుందాం. సాల్టు, పసుపు ఇవన్నీ నేను ఏం చేశాను అని అంటే మర్చిపోయి చెప్పటము, ఇవన్నీ కట్ చేసుకున్నా. నేను కట్ చేసుకొని లోపల అన్నది మొత్తం గింజలు మొత్తం అన్నిటికి కూడా తీసేసాను. ఎందుకంటే మనం లోపల స్టఫింగ్ అనేది పెడతాం అనమాట. ఇవన్నీ తీసేసాను, దేనికి ఉంచలేదు. ఇప్పుడు ఈ కాకరకాయల్ని మనం ఇలాగ సాల్టును పసుపు వేసుకొని ఇలా కలుపుకుందాం. ఒక అరగంట ఆగిన తర్వాత దీంట్లోంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ మనం పిండేసుకుందాం, ఓకేనా? తర్వాత దీంట్లోకి ఏమేం కావాలో మసాలా మనం తయారు చేసుకుందాము. చూడండి, ఆనియన్స్ తీసుకున్నాను, కారం, ఇది వచ్చేసి పల్లీలు. ఈ పల్లీల ప్లేస్లో నువ్వులు ఉంటే నువ్వులు తీసుకోండి, లేకపోతే పల్లీలన్నా తీసుకోండి. కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం పసుపు, కొంచెం వచ్చేసి ధనియాల పౌడరు, కొంచెం చింతపండు, ఎందుకంటే మనకి చేదు రాకోకుండా ఉండాలని కొంచెం చింతపండు, తర్వాత కరివేపాకు, ఇది వచ్చేసి ఏంటంటే జీలకర్ర పౌడరు, ఇది వచ్చేసి కొంచెం లైట్గా మెంతి పౌడరు, సాల్ట్, ఆయిల్ అనమాట. ఇప్పుడు ఈ కాకరకాయని మసాలా అనేది మనం తయారు చేసుకుందాము. అంతలోకి ఈ కాకరకాయలు అన్నది ఒక హాఫ్ అన్ అవర్ అయిపోద్ది కదా, దీంట్లో నుంచి మనకి వాటర్ వస్తుంది అనమాట. ఈ వాటర్ వచ్చేసే లోపలికి మనము స్టఫింగ్ అనేది మనం తయారు చేసుకుందాం, ఓకేనా? మనం ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నాం. ఇక్కడ చూడండి, నేను ఈ ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, మెంతి పౌడరు ఇవన్నీ ఏంటంటే నాకు పౌడర్లు ఉన్నాయి కాబట్టి నేను వేయించుకోవట్లేదు. లేదు మీకు విడిగా ఉన్నాయి అంటే ఈ పల్లీలతో పాటు ఇవి కూడా వేయించుకోండి. ఇక్కడ నేను వేయించుకోవట్లే పౌడర్ కాబట్టి. ఇప్పుడు ఇది హీట్ ఎక్కింది, ఆయిల్ ఏం పోసుకోలేదు. ఆయిల్ పోసుకోకుండా ఈ పల్లీలు వేస్తున్నాను. నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి కాకరకాయలు అన్నది నేను పల్లీలు ఈ మోతాదులో తీసుకున్నాను. పల్లీలు అన్నది మనకి మంచిగా కొంచెం కలర్ వచ్చేసింది. ఇప్పుడు నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నా. తర్వాత ఈ ఎండు కొబ్బరి కూడా ఒక 1 మినిట్ వేస్తున్నాను. మనకి ఎర్రగా ఏగిపోయినాయి, ఇప్పుడు తీసేస్తున్నాను. నేను ఇవి అన్నీ మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం నేను ఆయిల్ పోసుకుంటున్నాను, కొంచెమే. దీంట్లోకి ఈ ఆనియన్స్ వేసుకుంటున్నా. ఈ ఆనియన్స్ వేగటానికి కానీ నేను ఇక్కడ మనం తీసుకున్నాం కదా పసుపు, ఈ పసుపు కూడా వేసేసుకుంటాను. ఈ పసుపు తర్వాత సాల్ట్ కూడా వేసుకుంటే ఏంటంటే మనకి ఆనియన్స్ తొందరగా ఎగుతాయి. కొంచెమే వేసుకున్నాను. ఈ మంచిగా కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. మనకి ఆనియన్స్ అన్నది ఈ కలర్ వచ్చేసింది చాలు. ఇంకా ఈ కలర్ వస్తే మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత ఇవి కలిపేసి మిక్సీ పట్టుకుందాం, ఓకేనా? మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయిందనమాట. చూడండి, మనకి చెమ్మ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో నుంచి వాటర్ వస్తే సరే, లేదంటే ఒక 3 టైమ్స్ మనం వాటర్ వేసి కడిగేద్దాం అనమాట. కడిగేస్తే అప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ను పసుపు వేసాం కదా, ఆ చేతి అన్నది పోతుంది.
ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను దీంట్లో ఏంటంటే వాటర్ తీసుకున్నాను, దీని మీద ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇది వాటర్ హీట్ చేసుకుందాం. చాలా మంది ఏంటంటే జనరల్ గా కొంతమంది సంగతి నేను చెప్తున్నాను, ఇది ఆల్రెడీ ఇట్లా చేసుకున్న దాన్ని మనం బాయిల్ చేసేసుకుంటారు. కొంతమంది బాయిల్ చేసుకుంటే విటమిన్స్ పోతాయి అన్న ఉద్దేశంలో బాయిల్ చేయట్లేదు. బాయిల్ చేయకుండా నేను ఆవిరి పెడుతున్నాను అనమాట. కింద మనకి వాటర్ హీట్ ఎక్కుతూ ఉంటుంటే ఈ పైన ఈ కాకరకాయలు అనేది మనకి ఉడుకుతూ ఉంటాయి. ఇవన్నీ నేను దీంట్లో పెట్టేసుకుంటున్నా. మనకి ఆవిరికి ఈ మగ్గుతాయి. ఇప్పుడు ఇట్లా మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే ఇవన్నీ ఏంటంటే కాకరకాయలు మనం మగ్గుతాయి. ఉడికిన తర్వాత అప్పుడు చూపిస్తాం. ఈ లోపల ఇవి మనం పేస్ట్ చేసుకుందాము. మనం ఏపీ పెట్టుకున్న పల్లీలు, కరివేపాకు, కొబ్బరి అనేది నేను ఫస్ట్ మిక్సీ పడుతున్నా. ఎందుకంటే ఇవన్నీ మనకి పౌడర్ లాగానే ఉన్నాయి. మనకి మంచిగా పేస్ట్ కొంచెం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చింతపండు వేస్తున్నా. చింతపండు, మనం ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఈ ఆనియన్స్, ఈ ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే మిగిలినవి కూడా వేసేస్తున్నా నేను. కారం, ఈ ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, కొంచెం మెంతి పౌడరు. ఇప్పుడు ఇవన్నీ కలిపి మళ్ళీ మనం పేస్ట్ లాగా చేసుకుందాం. మనకి చూడండి మంచిగా మెత్త పేస్ట్ లాగా అయిపోయింది. కాకరకాయలు ఉడికిన తర్వాత కాకరకాయలో పెట్టేద్దాం ఇది. ఇప్పుడు కాకరకాయలు ఒకసారి చూద్దాం ఉడికినాయో లేదో. ఇప్పుడు మనకి కాకరకాయలు అనేది మనం ఆవిరిలో పెట్టాం కదా, ఎట్లాగానే చూద్దాము. చూడండి మంచిగా సాఫ్ట్గా అయిపోయినాయి. మనకి ఫోర్క్ అనేది దిగుతుంది. ఇంకా మనం తీసేసుకుందాం, ఇంకా చాలు. ఇప్పుడు ఈ కాకరకాయల్లో మనం మిక్సీ ఆడుకున్న స్టఫ్ పెట్టుకుందాము అన్నిటికి. అది ఎంత సరిపోతుందో అంత పెట్టుకోండి. ఇంకా మిగిలిందంటే అట్లా ఉంచేసుకోండి, లేదు సరిపోతే ఓకే అనమాట. ఈ మసాలా అన్నది కాకరకాయలు అన్నిటిలో నిండగా వచ్చేటట్టు పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం కొంచెం పెట్టుకుంటే మనం ఒకవేళ కాకరకాయ తిన్నా సరే అంత బాగోదు. మనం అన్నంలో అన్నా కలుపుకోవచ్చు. కాకరకాయని ఒక 2-3 కాకరకాయలు వేసుకొని అలాగ డైరెక్ట్ అలా కలిపేసుకున్నా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. లేదు చారు అట్లా కలుపుకున్నా బాగుంటుంది. ఇంకో మాట చెప్పాలంటే స్నాక్స్గా కూడా తిన్నా సరే బాగుంటుంది. డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది అనమాట. ఇది హెల్దీ రెసిపీ. చూడండి ఇప్పుడు మొత్తం అంతా నేను అన్నిటికీ పెట్టేసుకున్నాను. మనం కాకరకాయల్లో ఉడకబెట్టుకున్నాం కదా, కాకరకాయల్లో ఇదంతా పేస్ట్ పెట్టేసుకున్నాం. అన్నిటికీ మంచిగా సరిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నా. ఒకటి మంచిగా వేయండి. మనకి కాకరకాయ అన్నది నూనెలో ఏగితే చాలు. ఎందుకంటే ఆల్రెడీ మనం లోపల ఉన్న పేస్ట్ అంతా మనం ఉడకబెట్టుకున్నాం, వేపుకున్నాము.
ఇలా ఆయిల్లో మొత్తం అంతా వేసేసుకున్నాను. మూత పెట్టద్దు. మూత పెట్టే ఏంటంటే అదంతా ఉడికిపోయి విడిపోతూ ఉంటాయి. మూత పెట్టకోకుండా మనం ఆయిల్లోనే మూత తీసేసి వేపుతూ ఉండాలి ఈ కాకరకాయల్ని. ఓకేనా? ఈ కాకరకాయని మళ్ళీ మనం వేరే వైపు పెట్టి తిప్పుకుందాము. స్లోగా తిప్పండి, ఇరిగిపోతాయి లేకపోతే. మనం రెండో వైపు కూడా తిప్పేసుకున్నాం అనమాట. ఇప్పుడు రెండో వైపు కూడా మనకి ఆయిల్లో కాకరకాయ అనేది ఫ్రై అయిపోతే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగ ఉత్తన్నంలో తినొచ్చు, చారులో కూడా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసినా ఏంటంటే కర్రీ లాగా వండుకుంటాం, పులుసులు పెట్టుకుంటాం, ఫ్రై చేసుకుంటాం. అలా కాకుండా ఇలాగ కాకరకాయ కిందే వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇందాక ఒక పక్కన మనం తిప్పుకున్నాం కదా, ఇవన్నీ చూసారా మనకి కలర్ చేంజ్ అయిపోయింది, ఆయిల్లో ఫ్రై అయ్యింది. కనబడుతుందా? మనకి కాకరకాయ అన్నది మంచిగా ఫ్రై అయిపోయింది. చూడండి, గ్రేవీ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇక మనం స్టవ్ కట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి కాకరకాయ ఫ్రై అనేది మంచిగా ఎర్రగా ఏగిపోయింది. చూడండి, ఎక్కడా కూడా కాకరకాయలు అనేది చెదరలేదు. మంచిగా కాకరకాయలు అన్నీ కూడా బాగున్నాయి. ఇది మనం ఉత్తినోటితో తిన్నా సరే, లేదు అంటే అన్నంలో రైస్లో కలుపుకున్న, చారు ఉంటే పక్కన చారులో తిన్నా సరే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాము. చూడండి, మంచిగా అంతా ఎర్రగా ఏగిపోయింది. మనం లోపల పెట్టాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా మనకు అసలు చేదే రావట్లేదు అనమాట. అసలు ఏమాత్రం ఇది చూస్తుంటే కాకరకాయ లాగా ఉంది, కానీ తింటుంటే అసలు కాకరకాయ లాగా లేనే లేదనమాట. ఎందుకంటే మనం పేస్ట్ తయారు చేసేటప్పుడు పల్లీలతో పాటు చింతపండు కూడా వేసాము. ఆ చింతపండు వల్ల లోపలికి కూడా పట్టి అసలు ఆ పులుపు, ఆ పల్లీలు కమ్మదనం అనేది మనకి చాలా చాలా టేస్ట్ ఉంది. అసలు చిన్నపిల్లలు కూడా తినొచ్చు, ఉత్తినే కూడా తినొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.